కృష్ణరాజు ఆయన సాక్షి డిబేట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? సాక్షి డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి ఈ పేటీఎం బ్యాచ్ లే ఈ కృష్ణరాజు గాని ఈ కొమ్మినేని శ్రీనివాస్ గాని ఈ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ఈ కృష్ణరాజు మాట్లాడింది సాటి జర్నలిస్టులు కూడా తలెత్తుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ప్రతి ఒక్క జర్నలిస్ట్ ని అంటున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ అంటున్నారు కానీ కృష్ణరాజు అట్లా జర్నలిస్ట్ కృష్ణరాజు అంటున్నారు. అది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళని వేశ్య గృహాలు అంటున్నారు. మరి నీ ఇల్లు అమరావతిలోనే ఉంది. ఆ కోవకే చెందుతారా? నువ్వు ఒకళ్ళు అనేటప్పుడు నువ్వు ఒకరికి ఏళ్ళు చూపిస్తున్నప్పుడు నీ ఇంకా 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఆ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారికి బుద్ధి ఉందా లేదా? లక్ష్మీ పార్వతిని అంజానంగానే నోర్మి అని ఫోన్ లైన్ కట్ చేసావు. మరి నువ్వు ఇదెళ్ళొద్దు అదెళ్ళొద్దు అని చెప్తున్నావు కదా, మరి అప్పుడు నువ్వు లైన్ ఎందుకు కట్ చేయలేదు? నీకొక న్యాయమా మాకొక న్యాయమా? అమరావతి మహిళలకే కాదు, శాంతం తెలుగు మహిళలకి, మొత్తం ప్రపంచంలో ఉన్న మహిళలని నువ్వు ఆ మాట అన్నట్టు ఇలా సాక్షిలో సాక్షి ఇలాంటి చెప్పనివ్వదు, ఇలాంటి ప్రోత్సహించదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమరావతి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది, చంద్రబాబు గారి బ్రాండ్ అయిపోయింది. ఆ అమరావతి అభివృద్ధి మీరు చూడలేక ఇలాంటి విషం కక్కుతున్నారు. అమరావతి మీద విషం కక్కి అమరావతికి వచ్చే నిధులు అన్ని ఆపేసి మొన్న గత 5 సంవత్సరాలు ఎలా చేశారు ఇప్పుడు కూడా అలా చేయాలని మీరు చూస్తున్నారు. అక్కడ ఉన్నది బాబు గారు. మీ ఆటలు సాగవు. మీకు బాబు గారు అట్టున్నారు పెట్టకపోతే ఆయన చంద్రబాబు గారే కాదు. అంటే చుట్టుపక్కల అంటే వాళ్ళ బంధువులు ఉంటారు, మహిళలు వాళ్ళు అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలు అంటారా? జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని చెల్లికే న్యాయం చేయలేని సన్నాసి. అలాంటాడు అమరావతి మహిళలకు దేశంలో మహిళలకు న్యాయం చేస్తాడని మేము ఎలా అనుకుంటామండి? ఆస్తి కోసమే చెల్లి మీద నిందలేసిన సన్నాసి జగన్మోహన్ రెడ్డి.